కావున చెప్పితే కానీ అయ్యో అగుగాదే ఓడుటే అగుగాదే అదినుగాక పెద్దల మాటలో నిరాకరింపక ఇచ్చితేనే అనుకున్నాడు. మొదట నుండి మేమును పరస్పర అపకార మనర్చకున్నట్టి వారమైతే ఏ రీతి కలుగునయ్యా అన్యోన్య మైత్రి తండ్రి. వారు నిజముగా బలవంతులే అయినచో సమరము చేయరే బలముతో మమతయో గొంగు మానము అవమానము దిక్కునలేని వారి నెయ్యము తగునటయ్యా భూమి బదులందరూ నవ్వరడయ్యా కానగే కుదురు 12 రేండ్లు బల ప్రాధాన్యం గలటి రాజ కొడుకుల్ పౌరవ్య వంశాగ్రని అది ఎనుగాక తమ్ముడు తన ఎల్లకుండా లిమ్మనెదవయ్యో ఎవరయ్యా నీకు తమ్ముడు? అయ్యో అబ్బా యమా అనిలా ఇంద్రాజ్ఞలో తమ్ముడు అనురుమాలలో తల్లిదండ్రుల మీరు చెప్పవలసిన వారు కావున చెప్పితే కానీ మీరెంతసేపు చెప్పినను ధర్మశాస్త్రం ఇస్తున్నాము. అట్లే నీ రాజ్యము జ్యేష్ఠ కుటుంబంలోనిది కానీ కనిష్ట కుటుంబంలోనిది కాదు. తండ్రి గారి అవివేకం వలన మొట్టమొదటి వారి గట్లు అర్ధరాజ్యం వచ్చినది. అవును, వారిప్పుడు నాపై దాడి వెడలుతున్నారు. దాడి ఇది కేవలం అధర్మం. మీరు చెప్పిన చొప్పున ధర్మమే జయించునేది. నాకే జయింపవు కాక నాకు ఆ ధర్మశాస్త్ర ప్రశంస ఎలా ప్రారంభము జయింపు ఉండే పరాజయింపు ఉండే. కావున నా నిశ్చయము వినము.
నీకు యుద్ధమునందే కృతనిశ్చయుడై ఉన్నావు. కోక తొక్కిన మహానాగంబుల కరణి నీపై కొరకదలుచుతున్నా. పాండవుల పరపరాక్రమం నా కడుపులో చేయబెట్టి కలుసు చక్కగా నలుగురు చావగలరండి. గురించి శాపవచనమని కూడా వెళ్ళండి. ఇంకా ఆ భీమసేను తెచ్చుకున్నకు నీవు ఒక్కడే మిగిలి ఉన్నాడు. కావున చంది గొడవపడి ప్రాణములు తగ్గించుకొని మమ్మీ దుఃఖ పారవారము దాటిపోవు తండ్రి. తల్లిదండ్రులారా కూడించి కూర్చుండాలి. ఎలా ఇట్లో అమంగళ వాక్యములు ఆడేది. భరత కులంబును కేళలో పంబు, భరత కులంబును కేళలో పంబు, రెండు తెగలవారు అని చచ్చుట ఎందే నిగలదే. తప్పునే సావు కుడు నిజామవచనము నిజముగా జరుగునేనే. మీరెంతసేపు చెప్పినను పిచ్చి సంజయుడి మాటలు విన్నది మొదలు దేవతలు కూడా వారికి సహాయాలగుదరని చెప్పుతున్నారు. ఇది కేవలము పొరపాటు. కామ క్రోధాదులకు వసలై గీర్వానులు ఇప్పుడు వర్తించు. అట్లు వర్తించవేని వారికి దైవత్వమే నిలవదు. వారు మనుషులు, మేము మనుషులము. సర్వ విధములమా బల పరక్రమములు ఎక్కుడు ఎక్కుడు ఎక్కుడు. నేను ముందే నిర్ణయించుకుంటే దాని నాలుంచి స్వస్థత కైకొనడు. పాండవులందరూ ద్రుపదాత్మజాతతో నేత్రతో దుపిక భక్తముతో ఆచరింప స్వస్థమున కని కొనగింతో యజ్ఞము కాంచనము మనులు అగ్రహారములు గనులకు నిత్తు విప్రులు అఖండవదానులు నన్ను మెత్తగా ముదుసలివి కాకపోయినా నీవు మాకు సహాయుడవగలమని అనుకుంటేమా తులారుణమ్మన భారత మధ్యమున ఒక్కడని నొక్కడంకించిన మాకు కలుగు ప్రయోజనమేమి? జరగబోయే మహాసంగ్రామములో కర్ణుడు చేత అర్జునుడు మరణించినచో చచ్చిన క్రీడి చచ్చినను చచ్చిన క్రీడి చచ్చినను సావని నల్వురు మాకు నాగో నిచ్చిన చాలునంతడగరే. అప్పుడు అందరూ మీరు చెప్పరే ఆడెదరు. అప్పుడు అందరూ దూచుతుండగా దూదమందు క్రోల్పుచ్చిన భాగమును మరలలో చూడరే.
నేడు వీరులై అంతే కాదు ఐదుగురు శత్రువులు అంతే కానీ క్రీడి ఎప్పుడు నచ్చినా వీరులకే ప్రకృతి ఉంటేనే గురు ప్రకటనలు చదివే నేవరు చదవలయ్యో వెనివాడ సుయోధన తులారణమున అందరవుతున్నప్పుడే ఇవ్వచ్చు రౌడించేస్తున్నా వారి బల పరాక్రములు నీవే వెలుగుదు ఆచార్యవర్య సర్వజ్ఞులు మీరు సైతం అట్లే సెలవిచ్చినను నేనేమని విన్నవిద్దును పాండవ పక్షపాతము పవమతము మరలించగా అపండల నందనుండు తదంతులయ్యా కానిండు మహాత్మా నీకు కృప ఈ గతి వచ్చెను ఏమి చేయుదు భవాదృశులు పాండవులతో సంధి చేయమనుడు కంటే సర్వము వారికే వసంగి మమ్మల్ని అరణ్యములకు లేచిపోవడం ధర్మము అనుల్లంఘనీయమ్మకు మీ ఆనత చొప్పున సంధియే గావించితనే ఇరువురు స్వతంత్రులు ఒక దేశమేలగలరే అతకునే రెండు ముదిరిన అవన చెమ్మలు ఇగుడునే రెండు కత్తులెండేని ఒక్కవరము ఇగుడెంబదూదినా గురువరేణ్యా
మేము పాండవుల ఎడల గాని మేడల గాని భిన్నాభిప్రాయములు కాదు. మేము ఆర్జునుల బల పరాక్రమములు ఎరింగి ఉండడం చేత నేను ఈ విధముగా పలుకుతుంది. తనునిగమ పారావార పారిన కుంభ సంభవ సత్యదము రిపువీరుల ప్రత్యదము ఎవ్వడెరుంగు రాదల చెన్నెలో వచ్చి అని చేసి ధైర్యం వెచ్చుము వదననంచుము ఇదే ఇక్కడ నాకు కూడా లజ్జాకరం ఒక పరిచయించున్నాను.